నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఢిల్లీ రోడ్లపై ఒక్క కుక్క కూడా కనపడొద్దు. ఎవరడ్డొచ్చినా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి. సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశం ఇది. ఈ నిర్ణయం సూపర్ అంటున్నారు కొందరు. అయితే అంతే స్థాయిలో భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ వీధుల్లో కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోవటం వల్ల సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. వీధి కుక్కల నుంచి జనాల్ని, పిల్లల్ని, వృద్ధుల్ని రక్షించడానికి కఠినమైన సూచనలు చేసింది. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని వీధులకు కుక్కల నుంచి విముక్తి కల్పించాలని సుప్రీంకోర్టు ఆగస్టు 11న ఆదేశాలు జారీ చేసింది. స్ట్రీట్ డాగ్స్ అన్నింటినీ ఒక్కటి లేకుండా షెల్టర్కి తరలించాలని, ఎవరైనా అడ్డుకుంటే వారిపైనే కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీం సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలు చాలా స్ట్రిక్ట్ గా ఉండటంతో దేశవ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ అంశంలో కేంద్రంపై విమర్శలు చేయటం చర్చనీయాంశమవుతోంది. కుక్క కాటుతో రేబిస్ వ్యాధి సోకి చిన్నపిల్లలు బలైపోతూ ఉంటే తట్టుకోలేకపోతున్నామని, గుండె తరుక్కుపోతోందని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు సందర్భంగా తన ఆవేదనను వ్యక్తం చేసింది. రోడ్ల మీదకు రావాలంటేనే జనం భయపడిపోతున్నారని తెలిపింది. ఆదేశాలు స్ట్రిక్ట్ గా పాటించాలని సూచించింది. ఈ సందర్భంగా జంతు ప్రేమికుల అభ్యంతరాలపైన సీరియస్ గానే స్పందించింది సుప్రీంకోర్టు. మనోభావాల కన్నా ప్రాణాలే ముఖ్యమని చెప్పింది సుప్రీంకోర్టు. కుక్కల తరలింపును అడ్డుకోవాలనుకుంటున్న జంతు ప్రేమికులు పోయిన పిల్లల ప్రాణాల్ని తీసుకురాగలరా అని ప్రశ్నించింది. డాగ్స్ అన్నింటినీ షెల్టర్ హోమ్ కి తరలించాలని ఆదేశాలిచ్చింది. ఈ కుక్కలకు స్టెరిలైజేషన్ టీకాలు వేయాలని కూడా కోర్టు ఆదేశించింది. పిల్లలు, వృద్ధులు, మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకోవాలని గట్టిగా చెప్పింది సుప్రీం. కుక్కల్ని పట్టుకోవడంలో ఆటంకం కలిగించే వారిపై కఠినమైన ధిక్కార చర్యలు తీసుకుంటామని కూడా కోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఢిల్లీలో వీధి కుక్కల సమస్య ఇప్పటిది కాదు. కుక్కల కాట్లకు ప్రాణాలు పోతున్నా కూడా పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. స్థానిక అధికారులు తూతూ మంత్రంగా తీసుకుంటున్న చర్యలతో పరిస్థితి అదుపులోకి ఎప్పుడూ రాలేదు. జనం కేసులు వేశారు, ప్రాణాలు కాపాడాలని గగ్గోలు పెట్టారు. దీంతో సుప్రీంకోర్టు ఈ సమస్యను చాలా తీవ్రంగా పరిగణించి స్వయంగా విచారణ చేపట్టింది. అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. జంతు ప్రేమికులు అని పిలువబడేవారు రేబిస్ బాధితులుగా మారిన పిల్లల జీవితాల్ని తిరిగి తీసుకురాలేరని కోర్టు చెప్పింది. వెంటనే రియాక్ట్ కావాల్సిన అవసరాన్ని కూడా సుప్రీం నొక్కి చెప్పింది. అయితే కొంతమంది జంతు హక్కుల కార్యకర్తలు, అలాగే సంస్థల ప్రతినిధులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ ఈ నిర్ణయం అసాధ్యమని అన్నారు. ప్రాక్టికల్ గా వర్కౌట్ కాదని, ఆర్థికంగా కూడా ఇబ్బంది అవుతుందని, పొటెన్షియల్ గా ఢిల్లీ ఈకోలాజికల్ బ్యాలెన్స్ కూడా దెబ్బతింటుందని ఆమె అన్నారు. ఇక ఢిల్లీలో 3 లక్షలకు పైగా కుక్కలున్నాయంటున్నారు మేనకా గాంధీ. వాటన్నింటినీ షెల్టర్ హోమ్ లో ఉంచడానికి 15,000 కోట్లు ఖర్చవుతుందట. ఇది ఢిల్లీ ప్రభుత్వానికి సాధ్యం కాదట. జంతువుల హక్కుల్ని విస్మరిస్తుందని మేనకా గాంధీ అంటున్నారు. పట్టుకున్న కుక్కలకు ఆహారం పెట్టడానికి ప్రతి వారానికి దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని, జనం కూడా దీన్ని వ్యతిరేకిస్తారని అంటున్నారామె. కుక్కల్ని జాగ్రత్తగా చూసుకోవటానికే 1,50,000 మంది అవసరమవుతారని ఆమె చెప్పటం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇక వీధుల్లోంచి కుక్కల తరలింపుతో కొత్త సమస్యలు వస్తాయంటున్నారు మేనకా గాంధీ. 1880లో ప్యారిస్ లో జరిగిన ఓ ఇన్సిడెంట్ ని ఆమె ఎగ్జాంపుల్ గా కూడా చెప్పారు. ప్యారిస్ వీధుల నుంచి కుక్కలు, పిల్లుల్ని మొత్తం ఏరేశారు. ఆ తర్వాత ఎలుకల స్వైర విహారం పెరిగిపోయింది. భయం లేకపోవడంతో ఎలుకలన్నీ ప్యారిస్ రోడ్లపైకి వచ్చాయి. ఇది కొత్త సమస్యకు దారి తీసింది. ఈ ఎగ్జాంపుల్ ని మేనకా గాంధీ చెప్తూనే వీధి కుక్కల ఏరివేత పరిష్కారం కాదంటున్నారు. ఢిల్లీలో దొరికే ఫుడ్ కోసం కుక్కలు ఎక్కడి నుంచైనా రావచ్చు అనేది స్ట్రీట్ డాగ్స్ ని తొలగించిన 48 గంటల్లో పక్కనే ఉన్న ఘజియాబాద్, ఫరీదాబాద్ నుంచి లక్షలాది కుక్కలు ఢిల్లీకి వస్తాయని కూడా చెప్పారామె. ఈ అనుభవాన్ని స్వయంగా తన ఇంట్లోనే చూసినట్లు మేనకా గాంధీ చెప్పారు. సుమోటోగా విచారించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా స్పందించారు. నోరు లేని కుక్కలు తుడిచివేసే సమస్యగా మారలేదని అన్నారు రాహుల్. వాటిపై క్రూరత్వం చూపించొద్దని కోరారు. షెల్టర్లు, స్టెరిలైజేషన్, టీకాలు వేయటం లాంటి పద్ధతుల్ని పాటించాలన్నారు. శాస్త్రీయ, మానవీయ పద్ధతుల్ని అనుసరించాలని అధికారుల్ని కోరారు రాహుల్ గాంధీ. ఇక మరోవైపు సుప్రీం తీర్పుపై ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు జంతు ప్రేమికులు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 AG ప్రకారం మనుషులతో పాటు జంతువులకు కూడా జీవించే హక్కు ఉంటుందని నినాదాలు చేశారు. అధికారులు చేసిన తప్పుకు కుక్కల్ని బలి చేయొద్దని హితవు పలికారు. ఢిల్లీలో కుక్కల బెడదను ఒకసారి లెక్కలో చూద్దాం. 2025 ఏడాది, అంటే ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు దేశ రాజధానిలో కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయనే చెప్పాలి. 49 రేబిస్ కేసులు,
35,198 కుక్క కాటు ఘటనలు నమోదయ్యాయి. ఈ కుక్కలు ఢిల్లీలోనే కాదు దేశమంతటా ప్రధాన నగరాల్లో జనాల పిక్కల్ని పట్టి పీకుతున్నాయి. దేశవ్యాప్తంగా ఏటా 6,000 మంది కుక్క కాటు రేబిస్ కారణంగా మరణిస్తున్నారు. ఇంత సీరియస్ అంశం కాబట్టి సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. కుక్కల్ని వీధుల్లోంచి లేపేయాల్సిందే అంటూ పాజిటివ్ గా స్పందిస్తున్న వాళ్ళు కూడా కోట్లల్లోనే ఉన్నారు.